ఇప్పుడు చెప్పండి నాన్న, డబ్బు ఎవరిస్తున్నారు? చెప్పాను కదా మీ కంట్రోలరు కండక్టరు. నిజం చెప్పండి. అవన్నీ వదిలే అమ్మి. వాటితో పాటు పరువు మర్యాద కూడా వదిలేయమంటారా నాన్న? అమ్మి ఏం నాన్న, మీ పరువు వేరు మా మర్యాద వేరు అనుకుంటున్నారా? అంత మాట అన్నావేంటమ్మి? నాన్న, మీకు ఆ డబ్బు ఎవరిచ్చారో నాకు తెలుసు నాన్న. కాబోయే లాయర్ అల్లుడేగా మీకు ఆ డబ్బు ఇచ్చింది. అవునమ్మి. ఎందుకు నాన్న మిమ్మల్ని మీరు ఇంకా ఇంత తక్కువ చేసుకుంటున్నారు? నేను వద్దన్నానమ్మి, కానీ అబ్బాయే బలవంతంగా చేతిలో పెట్టాడు. ఇప్పటికీ రూపాయి కట్నం తేలేదని మా అత్తగారు జజవ్వ మిమ్మల్ని అవకాశం దొరికినప్పుడల్లా దెప్పి పొడుస్తున్నారు. ఆడపిల్లకి ఏమీ పెట్టకుండా పంపించారని నిన్ను అమ్మని ఎంత నీచంగా చూస్తున్నారో మాకన్నా మీకే బాగా తెలుసు. అక్క సర్దుకుపోయి బ్రతుకుతుంది, నేను పట్టించుకోవడం మానేసి నెట్టుకొస్తున్నాను. మాలాగే కావ్య కూడా ఇలాంటి మాటలు పడటం అవసరమా నాన్న? అయ్యో, నేనంత దూరం ఆలోచించలేదమ్మీ. కానీ అబ్బాయి అలాంటి వాడు కాదమ్మీ. ఇప్పుడు కాకపోవచ్చు నాన్న, రేపు మారిపోడని నమ్మకం ఏంటి? అప్పుడు మన వైపు ఒక తప్పెందుకు ఉండాలి? మీ అమ్మ నాన్నకు గతి లేకపోతే నేనే డబ్బు సాయం చేశాను అని ఆయన కావ్యని ఓ మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదా? ఆ సంగతి తెలిస్తే దాన్ని మీరు భరించగలరా? ఊరికే ఇచ్చిన డబ్బు శత్రుత్వాన్ని పెంచడానికే తప్ప ఈ కాలంలో మనుషుల గొప్పదానాన్ని నిలబెట్టడానికి పనికి రావడం లేదు నాన్న. అర్థం చేసుకోండి. కానీ అబ్బాయి వెంటనే పెళ్లి జరిపించమంటున్నాడు. ఎలాగమ్మీ? ఆయన ఎందుకంటున్నారో నాకు అర్థమైంది నాన్న. అది ముందే ఊహించాను కాబట్టి డబ్బుకు నేను ఏర్పాట్లు చేశాను. మీకు కొడుకులు లేరని మీరు బాధపడకండి నాన్న, మేమున్నాం. అన్నీ అనుకున్న టైంకి జరిగిపోతాయి. మీరేం దిగులు పడకండి. నా మాట వినండి. ఆ డబ్బు ఆయనకి తిరిగిచ్చేసి అనుకున్న టైంకే పెళ్లి జరిపిస్తామని చెప్దాం, సరేనా? నిజమేనమ్మీ, కానీ ఆ అబ్బాయి ఎందుకు తొందరపడుతున్నాడు? నీకేదో అర్థమైందన్నావు. ఏమీ లేదు నాన్న, ఆయన తరపున పెద్దవాళ్ళెవరూ లేరు కదా. చివరి నిమిషంలో ఇలాంటి ఒంటరి వాడికి మనం పిల్లనివ్వనంటామేమోనని భయపడుతున్నాను నాన్న. ఆ మాట నాతో కూడా అన్నాళ్ళేండి నాన్న. అంతే, అంతకు మించి వేరే ఏ కారణం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి నాన్న. కావ్య పెళ్లి జరిపించే పూచి నాది, సరేనా? అలాగేనమ్మీ. పద నాన్న, లోపలికెళ్దాం. అమ్మీ, డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చేయమంటావా? ఈ మాత్రం దానికి మీరెందుకు నాన్న? ఆ డబ్బు నాకివ్వండి, ఆయన మొహాన కొట్టేస్తాను. ఏంటమ్మీ? అదే నాన్న, డబ్బు ఇచ్చేసి వస్తాను అంటున్నాను. పద నాన్న. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏంటిది? డబ్బు. తెలుసు. ఎక్కడిది? మీకు తెలుసు. హో, వరకట్నవా? కాదు, కన్యాశుల్కం మీరిచ్చింది.